అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకొస్తున్న మీ సత్యవతమన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3 నుండి 11వ వచనం వరకు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుటిని. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. నీ దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము. అలాగుననే మీరును విశ్వసించితిరి. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.